హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివరాత్రి రోజు తప్పకుండా చేయవలసిన కర్ణాటక స్పెషల్ తంబిట్టు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్లో ఒక టీ గ్లాస్ రైస్ని అయితే తీసుకొని ముందుగా వీటిని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి. ఈ బియ్యం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా ఒక హాఫ్ టీ గ్లాస్ పుట్నాల పప్పును కూడా వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ముక్కాలు గ్లాసు పల్లీలను తీసుకోవాలి. వీటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగించుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక వీటి పొట్టు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా తీసుకొని వీటిని కూడా వేగించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో 1 టీ గ్లాస్ బెల్లాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. మనకి ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ ఇది కరిగితే సరిపోతుంది. ఈ కొలతలన్నీ నేను ఒకే గ్లాస్ తోటి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ కరిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న బియ్యంలో ఒక 2 ఇలాచీలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము. అలాగే వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పును కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వేరుశెనగపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. అలాగే నువ్వులను కూడా కొంత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. దీన్ని కూడా ఇలా పలుకుగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వేరుశెనగపప్పు అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకుందాము. దీంతో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుమును కూడా తీసేసుకొని వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవటమేనండి. చూడండి, ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటే మనకి తంబిట్టు అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, ఈ శివరాత్రికి శివునికి ఎంతో ఇష్టమైన తంబిట్టుని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.